నల్గొండ జిల్లాలో కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఐకేపీ సెంటర్లను సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిల్లర్లతో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ధాన్యం తూకంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తాము అంటూ అన్న కలెక్టర్ చంద్రశేఖర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. నల్గొండ జిల్లాలో రికార్డు స్థాయిలో కూడా ఐకేపీ సెంటర్లకు ధాన్యం వచ్చి చేరుతుంది. ధాన్యంని ఐకేపీ సెంటర్లో సడన్ విజిట్ చేశారు జిల్లా కలెక్టర్ సార్. పెద్ద మొత్తంలో కూడా ధాన్యం వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. మీరు రైతుల్ని నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ఎలా ఉంది సార్ పరిస్థితి? సో జిల్లాలో మనకు ధాన్యం కొనుగోలు ఈ రబీ యాసంగి 25-26 సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. 426 సెంటర్లు మనం ఇప్పటివరకు మనము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అందులో 286 సెంటర్లు ఇప్పటికే మనము ప్రారంభించుకోవడం జరిగింది. సో రైతులందరూ కూడా వాళ్ళ పండించినటువంటి ధాన్యాన్ని సెంటర్స్కి తీసుకురావడం జరుగుతుంది. ఇటు ఐకేపీ సెంటర్లో, ఇటు ప్యాక్ సెంటర్లో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశాము. రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్నటువంటి వేమెంట్ స్కేల్స్ కానీ, మాయిశ్చర్ మీటర్లు కానీ, టార్పలిన్స్ కానీ, లేక ఉన్నటువంటి అన్ని సదుపాయాలను కూడా ఇక్కడ ప్రతి సెంటర్లో కూడా ఉండేటట్టుగా చూసుకుంటూ ఉన్నాం. సో మీరు చూస్తూనే ఉన్నారు, ఇక్కడ ధాన్యం కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరుగుతుంది. హార్వెస్టింగ్ కూడా ఏకకాలంలో జరిగేసరికి కూడా మనకు ధాన్యం అనేది ఎక్కువగా మనకు వస్తూ ఉంది. సో ఇప్పటివరకు మనకు ఈ 282 సెంటర్లో ఇప్పటివరకు మనకు 19,886 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనము కొనుగోలు చేసి రైస్ మిల్లకి తరలించడం జరిగింది. సో తరలించినటువంటి ఈ ధాన్యాన్ని కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేసుకుంటూ అన్లోడింగ్ అయ్యే విధంగా మిల్లర్లను కూడా మాట్లాడడం జరుగుతుంది. సో మిల్లర్లందరి నుంచి కూడా మనకు వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఒక ఏసీ గారు, తర్వాత డిఎండిఎస్ఓ కూడా పలు దఫాలుగా మీటింగ్స్ పెట్టి ఇక రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దించుకోవాలి, వెంటనే దించుకొని తిరిగి ఆ లారీస్ని మళ్ళీ తిరిగి సెంటర్లకు పంపించాలని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. సో ఈ రకంగా ధాన్యం కొనుగోలని జిల్లాలో ఎక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా అన్ని రకాలైన చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మిల్లు దగ్గర కూడా ధాన్యం సజావుగా అన్లోడింగ్ చేసుకోవడానికి కూడా ఒక ఆఫీసర్ని నియమించడం జరిగింది. వారు కూడా ఎప్పటికప్పుడు కూడా నిరంతరం పర్యవేక్షించుకుంటూ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం. సో రైతులకు కూడా మద్దతు ధర కల్పించాలి అని అంటే, సో రావాలి అని అంటే కూడా ధాన్యాన్ని కూడా ఎఫెక్టివ్ పారామీటర్స్లో వారికి తీసుకొచ్చినట్టయితే మనకు ధాన్యాన్ని కూడా మనం కొనుగోలు చేయడానికి అవకాశం. మిల్లర్లంతా కూడా చాలా వరకు కొన్ని చోట్ల కూడా పేచీలు పెడుతున్నారు, మేమంతా కూడా కొనుగోలు చేయలేం, స్ట్రైక్ దిగుతామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, చర్చలు జరుపుతున్నారు. మిల్లర్స్ తోటి కూడా ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతున్నాం. ఇనిషియల్గా సీజన్ స్టార్ట్ కాక ముందే మిల్లర్స్ తోటి మాట్లాడడం జరిగింది. సో వారు కూడా మాకు కొన్ని స్టేట్ లెవెల్ పాలసీ ఇష్యూస్లో వాళ్ళు రబీకి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు చేయడానికి ఇనిషియల్గా విముఖత చూపించిన తర్వాత ఏసీ గారు, తర్వాత అందరూ సివిల్ సప్లైస్ అధికారులు వాటితో మాట్లాడడం జరిగింది. నేను కూడా 2-3 సార్లు మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగింది. వాళ్ళు తదనంతరం వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఆ రకంగానే కొనుగోలు అనేది ప్రక్రియ అనేది ముందుకు కొనసాగుతుంది. అంటే చాలా ఐకేపీ సెంటర్లలో రైతులు కూడా దృష్టికి తీసుకొస్తున్నది. మొత్తం కూడా బస్తాకి 2 కిలోల చొప్పున కూడా కట్ చేస్తున్నారని కూడా వారంతా కూడా చెప్తున్నట్టు. అట్లాంటి ఇష్యూస్ మనకి దృష్టికి వస్తూ ఉన్నాయి మీరు అన్నదే. సో అది దానికి సంబంధించినటువంటిది అక్కడ ఉన్నటువంటి సెంటర్ ఇన్ఛార్జ్ తోటి అండ్ మిల్లర్ తోటి నేరుగా మాట్లాడి ఏ లారీలో ఆ సమస్య వచ్చింది అనేది వెంటనే సివిల్ సప్లైస్ అధికారులని అక్కడ మనం పెట్టడం జరిగి వెరిఫికేషన్ చేపిస్తున్నాము. సో అక్కడ కూడా టెక్నికల్ టీమ్ని దీనికోసం ఒకటి అపాయింట్ చేయడం జరిగింది. ఈ టెక్నికల్ టీం ఎక్కడ ఇష్యూ వచ్చినా కానీ అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్యాడీ క్వాలిటీని చెక్ చేసి తదనంతరం రూల్స్ ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. చూడొచ్చు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మొత్తం ఐకేపీ సెంటర్లో ఎక్కడ చూసినా ధాన్యం రాసుల కుప్పలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రైతులు ఏదైతే ఉన్నదో మొత్తం కూడా 100% కూడా బస్తాకి 2 కిలోల చొప్పున కూడా కట్ చేస్తున్నారు. మిల్లర్లంతా కూడా పేచీలు పెడుతున్నారంటూ కూడా ఇటీవల చాలా వరకు దృష్టికి తీసుకొస్తున్నా కానీ అదే విషయంపై జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఎలాంటి సమస్యలు లేకుండా కూడా త్వరగతిన కొనుగోలు చేయాలని కూడా రైతులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ.